నియోజకవర్గ సమన్వయ సమావేశం స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3వ విడత తెలంగాణకు హరితహార కార్యక్రమం ఈ నెల 12న ప్రారంభించనుందని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించేలా చూడాలని అన్నారు. జిల్లాలో 1,30,00,000 మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల వారీగా తప్పనిసరిగా మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన జగిత్యాల నియోజకవర్గం లోపల టోటల్గా 29 లక్షలు డిపార్ట్మెంట్ ద్వారా మరియు 9 లక్షలు డిఆర్డిఓ గారి ద్వారా పెంచడం జరుగుతుంది. మొత్తం ఈ నియోజకవర్గంలో 35 లక్షలు. ఇవన్నీ కూడా ఈ గ్రామ స్థాయి లోపల మైక్రో ప్లానింగ్ చేసి గ్రామాలలో గ్రామ హరితరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ మొక్కలు ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ ప్రాంతంలో ఎలా పెట్టాలి, ఎవరు దాన్ని బాధ్యత వహించాలి అనేది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఇచ్చాలి వాళ్ళు వాటికి ఇచ్చుకుంటూ వీటిని జియో ట్యాగింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ స్థలాన్ని మార్కింగ్ చేసుకుని ఆ జియో ట్యాగింగ్ కూడా TFMS లోపల ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడింగ్ వల్ల కూడా ఈ మొక్కలు ఎక్కడ పెట్టున్నారు, ఎన్ని పెట్టున్నారు ఆఫీసెస్ తోటి వీటిని సమీక్షా సమావేశం లోపల ఎవరు ఎక్కడ ఎంత చేస్తున్నారు అనేది ఈ నర్సరీలని ప్రత్యేకంగా వేరే అధికారులను కూడా రెగ్యులర్గా వాచ్ చేయడం కూడా జరిగింది. వీటిని ఇప్పుడు ఈ 3వసారికి తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది వారి ఉన్నారు. మీరందరూ తలుచుకుంటే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని చెప్పి నేను తలుస్తున్నాను. మనిషికి మనుగడ కోసం కట్టున్నాము అనంటే ఇంతమంది ఇప్పుడు మనం ప్రాణవాయువు తీసుకుంటున్నాము అనంటే ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లు వదిలే కూడా జరిగింది. అలాగే డిఎఫ్ఆర్ చెప్పినట్టుగా 3వ స్థానంలో ఉంది ప్రస్తుతం. పేమెంట్స్లో కానీ, ఫిట్టింగ్లో కానీ, అక్షరాలలో కానీ ఆల్రెడీ 3వ స్థానం ఇప్పుడు ఫారెస్ట్ వెబ్సైట్లో కూడా నమోదు చేయడం జరిగింది. దయచేసి సర్పంచెస్ కానీ, ఎంపీటీస్ కానీ, మన మండల ఎంపీపీలు, ఎంపీటీస్ కానీ మీరు నాటకంగా అంటే అందరి బాధ్యత, ఇది టీమ్ వర్క్, ఏదో ఒక అఫీషియల్ బాధ్యత కాకుండా ఇది ప్లాస్టిక్ ప్రోగ్రామ్, సీఎం గారి ప్లాస్టిక్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ అది కాకుండా అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలని అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేస్తాము. అందరూ మీరు లొకేషన్ చూడండి దయచేసి. అవి చూసి అక్కడ ఇప్పుడు వరకు కొన్ని గుర్తులు చదివారు. అవి కంప్లీట్గా మనకి కరెక్ట్గా ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ఏవైతే 40,000 మొక్కలు ఉన్నాయో ఆ 40,000 మొక్కలు మనకి ప్లాంటేషన్ అనేది ఆగస్టు 15 తారీఖు వరకు ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఎలక్షన్కి ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో దీనికి కూడా ప్లాంటేషన్ ఆగస్టు 15 వరకు మనము కంప్లీట్ మనకి ఉపాధి హామీలో ప్రతి ఒక్కరికి అవైలబుల్ ప్లాంటేషన్ సెలబ్రేట్ చేసేది రోడ్డుకి బయట ఉన్న చెట్లకి ఉపాధి హామీలో దాన్ని కంచి నాటడానికి కానీ ఎండాకాలంలో 4 నెలలకి ప్రతి మొక్కకి నీరు పోయడానికి 5 రూపాయలు వస్తుంది. అందరికీ తెలుసా ఈ విషయం? ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు అక్కడ గ్రామ పంచాయతీల అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించడానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. బాధ్యత తీసుకున్నప్పుడే మనందరికీ మనుగుణ. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి వృక్షాలుగా పెంచినప్పుడు సకాలంలో వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిచినప్పుడు రైతుల కళలో ఆనందంగా ఉంటాం. కాబట్టి రైతులు ఆనందంగా ఉన్నప్పుడు మనందరం ఆనందంగా ఉంటాం. కాబట్టి ఈ 2 విడత హరితహార కార్యక్రమం విజయవంతమైంది. మరియు 3వ విడత హరితహార కార్యక్రమం అందరం మంచిగా విజయవంతం చేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తుంది. సహకరించలేదు అంటే ఇక్కడ పెట్టాలి అనేది కూడా చెప్పలేదు. అంటే కింద పైన పెట్టడం వల్ల కొన్ని చెట్లు తీసేయడం జరిగింది. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ చెట్లు నాటాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము పెట్టడం ఒకటే మొక్క కాదు, అవి పెంచి పోషించాల్సిన బాధ్యత కూడా ఆ డిపార్ట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా టార్గెట్ ఉంది, ఈ ప్లేస్లో మేము పెడతాము, తర్వాత దాన్ని పోషించాల్సిన బాధ్యత మనకు కాదు అనుకుంటున్నాను.
అందరూ సమన్వయంగా పాటించాలని, అలాగే కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పేసి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ మొక్కల నాటకంలో కూడా ప్రతి దాంట్లో మహిళలకి ఎక్కువగా ఉంటుంది పాత్ర. అలాగే ఈ చెట్టు నాటే దాంట్లో కూడా ఇంట్లో ఉన్న చెట్లను కానివ్వండి, వాళ్ళ ఇంటి ముందు పెట్టిన చెట్లను కాపాడాల్సిన బాధ్యత మహిళలకు ఉంటుంది. కాబట్టి ప్రతి మొక్కలు కాపాడాలని, వాళ్ళ ఇంటి ముందు అంటే మా రోడ్ల మీద ఉన్న మా చెట్టు మనకి కావాలనుకోకుండా ఆ చెట్లను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి 12వ తారీఖు నుంచి ఇనాగ్రేషన్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ తరఫు నుంచి డ్రిల్లింగ్ మిషన్ కూడా ఉంది. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది, కానీ మా మున్సిపల్ సంబంధించి లేదు. కాబట్టి మేము ఒక యంత్రం కూడా తీసుకోవడం జరిగింది. ఆ యంత్రాన్ని ఉపయోగించి చాలా మటుకు లాస్ట్ ఇయర్ పెట్టాము. ఈసారి కూడా మా టార్గెట్ని రీచ్ అవుతామని చెప్తూ అందరికీ విచ్చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీరు కూర్చున్న స్థలం దగ్గరికి స్నాక్స్ అన్నిటి వస్తున్నది. ఒక తెలంగాణకు హరిత అనేది ఎక్కడ లేని విధంగా మనం చెట్లు పెంచితే మనకు కావలసిన వర్షాలు సకాలంగా రావడానికి అవకాశం ఉంటుంది. మనం పీల్చే గాలి కల్మషం లేకుండా, కాలుష్యం లేకుండా ఉంటుంది. మన ఆరోగ్యం బాగుంటుంది అని తలంచి పోయిన వాతావరణాన్ని మళ్ళీ మంచిగా తీసుకురావడానికి ప్రయత్నం మహాయజ్ఞం తెలంగాణ హరితహార కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి మనం చెట్లు నాటుతా ఉన్నాం. మరి గత సంవత్సరం కూడా 9 లక్షల మొక్కలు ఉమ్మడి జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో మనం నాటడం జరిగింది. దాంట్లో 50 నుంచి 60% వరకు మనం వాటరింగ్ డే అంటే ప్రతి వారం గ్రీన్ డే అని పెట్టుకొని మీరందరూ అందరి భాగస్వామ్యంతో వాటికి 50 నుంచి 60% వరకు ప్రదేశాన్ని బట్టి మనం వాటిని కాపాడుకోవడం జరిగింది. నాటే కార్యక్రమం ఉందో మరి దానికి ఇప్పటికే 20 లక్షల ఫిట్స్ గుంతలు ఆల్రెడీ మొత్తం జిల్లాలో మనం ఇప్పటికే 20 లక్షల గుంతల్ని మనం పూర్తి చేసుకుని ఉన్నాం. ఏదైతే 20 లక్షల గుంతలు ఉన్నాయో ఈ 12, 13, 14 తారీఖుల్లో మనం పూర్తి చేసుకోవాలి. అక్కడ మొక్కలు నాటాలి. అండ్ ప్రతిరోజు మీ గ్రామంలో ఎన్ని శ్రమశక్తి సంఘాలు ఉన్నాయో ఆ శ్రమశక్తి సంఘాలని కూడా కొన్ని శ్రమశక్తి సంఘాలు గుంతలు తీయడానికి మాత్రమే డెడికేటెడ్గా వాళ్ళు దీన్నే చేయడానికి కూడా మరి ఈజీఎస్ ద్వారా ఆల్రెడీ టెక్నికల్ అసిస్టెంట్స్కి అండ్ ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి వారు కూడా గుంతలు తీస్తూ ఉన్నారు. సో గుంతలు తీయడం ఒక ఎత్తు, అదేవిధంగా చెట్లు నాటడం, గుంతలు తీస్తూ ఉండాలి, వల్ల చెట్లు నాటుతూ ఉండాలి. ఈ కార్యక్రమం ఆగస్టు 15లోగా పూర్తి చేస్తూ దానికి సంరక్షణ బాధ్యత కూడా చాలా కఠినం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి ఇప్పటికే మనం గ్రీన్ డే అని ప్రతి వారంలో ఒకరోజు గ్రీన్ డే మనం చేస్తూ ఉన్నాం. అది మనం చేసిన గత సంవత్సరం చేసిన గ్రీన్ డేని ఆసరాగా తీసుకొని మిగతా జిల్లాలు కూడా చేసి 4 జిల్లాలు చేసినాయి. ఆ విధంగా చేసిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మనం చేసిన కార్యక్రమం మరి ఈ మొత్తం 3వ విడత కార్యక్రమం నుంచి ఈ సంవత్సరం మొత్తం వారం వారం ఒక్కరోజు మొక్కలకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. సో అది చేయాలని కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. సో మీరందరూ చేసింది మనమందరం చేసిన కార్యక్రమం కూడా రాష్ట్ర స్థాయిలో అమలు కాబోతుంది. అదే కాకుండా హరిత దళం కూడా ఏర్పాటు చేయమన్నారు. 15 నుంచి
20 మందితో ప్రతి గ్రామంలో అక్కడ ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు ఉంటారు, స్థానికులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు. ఆ విధంగా ప్రతి ప్రదేశానికి 500 మొక్కలకి ఒక అధికారికి కూడా బాధ్యత ఇవ్వమని చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు సైట్ ప్రతి ప్రదేశానికి ఎక్కడైతే మొక్కలు నాటుతున్నారో అక్కడ ఒక అధికారికి బాధ్యత ఇచ్చాం. గ్రామ పంచాయతీ ఒక మండల స్థాయి అధికారిని బాధ్యత ఇచ్చాం. మండలానికి జిల్లా స్థాయి అధికారిని బాధ్యత ఇచ్చాం. ఈరోజు ఇప్పుడు నమస్తే తెలంగాణ సంథింగ్ మీరు దాంట్లో చూస్తే సీఎం గారు నిన్న అన్నారు, మార్నింగ్ వాక్ పోయేటప్పుడు కూడా చూసుకోవాలి, ఈవినింగ్ వాక్ పోయేటప్పుడు కూడా మొక్కలు చూసుకోవచ్చు అంటున్నారు. సో వాట్ ఎవర్ మనం ఈ వాక్ మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ ఇది మన కార్యక్రమంగా టేకప్ చేసుకుని మొక్కలు నాటడం సంరక్షణ చేసే బాధ్యత తీసుకుంటూ మరి మీరు ఈ గ్రామాల్లో విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన మరి పెద్దలు గౌరవ శాసనసభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. దాని ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో ఈ మొక్క నాటే కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. చెప్పంటూ నేను మరి మొక్కలు నాటడానికి సంబంధించి ఇది కేవలం అధికారం చేస్తేనే ఈ కార్యక్రమం అమలుతుందని చెప్పి భావించడం సమంజసం కాదు. ఇది ఒక సామాజిక బాధ్యతగా ఇటు అధికార యంత్రాంగం, దాంతో పాటుగా ప్రజాప్రతినిధులు, మరి సామాన్య ప్రజానీకం అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మరి చేయగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి భావిస్తాను. చెప్పండి మరి జిల్లా స్థాయిలో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం మనం. మరి వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే మన జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం అమలు కావాలంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ప్రధాన భూమిక పోషిస్తారని చెప్పడం తప్పదు. వారు గౌరవ సర్పంచులే కానివ్వండి, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులే కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్సే కానివ్వండి, ప్రధాన భూమిక పోషించేది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. మరి అటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడం లోపల కొంత ఎదుగు మనం మరి సఫలంతో కాలేకపోయామని చెప్పి చెప్పాలి. తప్పని చెప్పాలి. దానికి నా సూచన, మీరు మరి జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించుకుంటున్నారు, దీన్ని మండల స్థాయిలో కూడా మనం నిర్వహించుకొని ఏ మండలానికి ఆ మండలం, మున్సిపల్ స్థాయిలో కూడా మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వారి యొక్క భాగస్వామ్యంతో నిర్వహించుకొని ఈ బాధ్యత వారికి అప్పగించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే దీన్ని మరింత ఫలప్రదంగా ముందుకు తీసుకోగలుగుతామనేటువంటి ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ పూల చేయమని చెప్తున్నాను. నేనేమంటున్నా, పూల చేయడం వాళ్ళు ఇంట్లో ఎక్కువ పెట్టుకుంటారు, ఆరు బయట కామిజీలు పెట్టి అమ్మ చెప్పంటున్నా ఆశయం తోడ్పడితే మీరు ఒక్కరికి ఆశయం తోడ్పడి కాలు చెప్తారని చెప్పంటున్నాను. దానికి సాగు లేదు. కాలు పెట్టు, దానికి ఏ పశువు పుట్టది, ఏ పశువు పుట్టది ఒకసారి కాలు చెట్టుకొని పెట్టామంటే అది అంటుకుంటే అది పోయేది కాదు. మనం ఎన్ని కాలు చెట్లు ఎక్కువ పెడితే మనకు అంత ఉపయోగకరంగా ఉంటుంది పెట్టుకుంటామని చెప్పంటారు. అది పట్టణాలలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ ఆరు బయట కాలు చెట్లు పెట్టడానికి గ్రామ పరిధిలో కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. దానికి తోడు ఇంటి ఆవరణలో మీరు అన్నట్టు పండ్ల తోటని కానీ పూల మొక్కని కానీ అది పంపిణీ చేస్తే ఆ ఇంటి వాళ్ళ గృహోపయోగ బాధ్యతతోని వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుందనేటువంటి ఒక భావన నేను కూడా ఎదిగిపోతున్నాను. మరి ఏదైతుందో ఈ చెట్ల పెంపకం అనేది ఒక సామాజిక బాధ్యత. ఇవాళ వర్షాలు వస్తే కోతులు పోతాయి, మరి ఇదే మనకు అర్థం కాదని వర్షాలు రావడం కోతులు పోవు. వర్షాలకు కోతులు ఏమేమి సంబంధం ఉందో లేకుందో నాకు తెలుస్తారు, కానీ కోతులు మాత్రం పంటలు పడిపోతాయి కదా. సరే ఇదేమంటారు, అతన్ని ఎక్కువ ఉంటే కోతులు పోతాయి మీ భావన. ఎగ్జాక్ట్లీ. మరి మనం పట్టణాల చెట్టు వెళ్తామని చెప్పి అంటున్నాం, పట్టణాల చెట్టు మీద కోతులు ఇక్కడ బయట వచ్చేసారు. మరి నేనేమంటున్నా, మన కార్యక్రమంలో ఏదైతుందో ప్రధానమైన అంశం పట్టణాలలో కూడా చెట్టు వెళ్తారు. మన పట్టణాలలో చెట్టు వెళ్ళినప్పుడు ఏదైతుందో వాటి పనులు లభించినప్పుడు ఇక్కడ
మన అటవీ సంపద పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనకు కావాల్సినటువంటి అర్థాలనే కానీ ఆర్థిక కానీ పెంపొందించుకోవడానికి వరకు పట్టణాలలో గ్రామీణ ప్రాంతంలో గృహ సముదాయాల్లో కూడా చెట్లు పెంచుతాం. కానీ కోతులకు సంబంధించి దయచేసి ఆదేశాలు అధికారిగా విజ్ఞప్తి చేస్తున్నా, వాటి నివారణ మీరు ఎక్కడెక్కడో కార్యక్రమం రూపొందించాలి సార్. మేము చాలా సభలో చర్చించిన ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో తీసుకోవడం జరిగింది. ఇవాళ వ్యవసాయానికి ప్రధాన ఆటంకం ఏదైతుందో కోతులైతే కోతులు చంపుదామంటే ఆంజనేయ స్వామి కలవడం ధైర్యం రాదు. దానికి కావాల్సిన నివారణే దానికి నేను ప్రధానమైన చెప్పాలనుకుంటున్నా. దయచేసి కోతుల నివారణ వరకు ఏదైతుందో మీరు ప్రభుత్వాన్ని నివేదించి దాన్ని ఏ విధంగా నివారణ జరుగుతామో కార్యక్రమం రూపొందిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ, ఏదైతే మన జగిత్యాల జిల్లా మన గౌరవ జిల్లాధికారి ఏదైతుందో నూతన జిల్లాగా ఏర్పడిన తదుపరి వారి బాధ్యతలు చేపట్టి అన్ని రంగాలలో కూడా మనం ముందంజలో ఉండే విధంగా కార్యక్రమాలను అమలు చేయడం. భాగంగా నేను నా వంతు బాధ్యతగా 10 మొక్కలను నాటడంతో పాటు వాటి ప్రోత్సహిస్తూ నా కుటుంబానికి, నా గ్రామములకు మరియు నా జిల్లాకు హరితహారాలను ఏర్పాటు చేస్తానని మరియు తెలంగాణకు హరితహారం కార్యక్రమము చిత్తశుద్ధితో విజయవంతము చేస్తానని ప్రతిజ్ఞ